అందరి మన్ననలు పొందడమే కాక కడప రెడ్డమ్మగా ముద్దుగా పిలువబడే మన ప్రియతమ కడప శాసన సభ్యురాలు శ్రీమతి రెడ్డప్ప గారి మాధవీరెడ్డి గారిని సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో నేను ఒక గృహిణిని, ఎక్కడో ఉన్న మనిషిని తీసుకొచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టి ఈ యొక్క కడప నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే కడప జిల్లా అధ్యక్షులు పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారికి మొట్టమొదటిసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు వి రామచంద్రారెడ్డి గారికి, అలాగనే కడప జిల్లా ఎమ్మెల్యేలు చైతన్య గారికి, వరదరాజరెడ్డి అన్న గారికి, అలాగనే కడప జిల్లా కలెక్టర్ గారు శ్రీధర్ చెరుకూరి గారికి, అలాగనే పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ చైతన్య మైలవరపు గారికి, అలాగనే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారికి, అలాగనే జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ గారికి, అలాగనే ఆర్డీఓ జాన్ ఇర్వాన్ గారికి, కమిషనర్ మనోజ్ రెడ్డి గారికి, అలాగనే ఆర్జేడి శామ్యూల్ గారికి, డిఓ మీనాక్షి గారికి, హెచ్ఎం నాగమణి గారికి, ఎస్ఎంసి చైర్మన్ శ్రీమతి శైలజ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు పిల్లల భవిష్యత్తే మన సమాజానికి పునాది అని చెప్పి ఈ యొక్క పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక ప్రోగ్రాము తయారు చేసుకుని ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల దగ్గరికి వచ్చి, విద్యార్థుల దగ్గరికి వచ్చి, విద్యార్థుల యొక్క పేరెంట్స్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ సమస్యలు విని ఈ యొక్క విద్యారంగంలో సమూల ప్రక్షాళన చేస్తూ విద్యార్థులకి సరైన బోధన ద్వారా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది గొప్ప పరిణామానికి మొదటి మెట్టని తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మెయిన్ స్కూల్ ఏర్పడి దాదాపు 167 సంవత్సరాలు కావస్తా ఉంది. చాలా ప్రతిష్టాత్మకమైన స్కూల్. మీ అందరికీ తెలుసు, నేను కూడా ఇదే కడపలో గాంధీ మున్సిపల్ స్కూల్లో చదివినాను. ఇక్కడే ఆర్ట్స్ కాలేజ్లో చదివినా. నేను ప్రతి ఒక్కరూ ప్రతిభావంతులు ఎక్కడి నుంచి పుడతారంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచే పుడతారనేది నా ప్రగాఢ విశ్వాసం. దాదాపు 160 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ స్కూల్ యొక్క పరిస్థితులు, ఇందులో మనకి ఇంకా కావాల్సిన మౌలిక వసతుల కల్పన గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మే 13వ తేదీ నేను ఇక్కడ వచ్చి పోలింగ్లో ఇక్కడికి వచ్చాను. ఆ రోజు కూడా గత ప్రభుత్వం నాడు నేడు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న ఆ పథకం ద్వారా కట్టిన రూములు అప్పటికి కూడా పూర్తి కాలేదు. 5 సంవత్సరాలు వాళ్ళు పేరుకు మాట్లాడుకున్నారు నాడు నేడు అని చెప్పేసి. ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ యొక్క బిల్డింగ్లు పూర్తి చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తాందన్న విషయం ఇక్కడున్న ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క టీచర్కి తెలుసు. ఈరోజు స్కూళ్ళ గురించి మాట్లాడుకుంటే కడప నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు,